నమస్కారం. మనము చిన్నప్పుడు యుద్ధనపుడి సులోచనారాణి గారి నవలలు గాని, కామేశ్వరి గారి రచనలు గాని చదువుతున్నప్పుడు అందులోని కథానాయకుల అంతరంగం మనల్ని ఎంతో కదిలించేది. ముఖ్యంగా పెండ్లైన ప్రతి ఆడపిల్ల మనసులో మెదిలే ఒక సున్నితమైన ప్రశ్న. నా ఇల్లు ఏది? అని ఆ మహనీయుల రచనల స్ఫూర్తితో ఈరోజు ఆడపిల్ల అంతరంగం గురించి నా మాటల్లో కొన్ని ముచ్చట్లు. పుట్టిన దగ్గర నుంచి అమ్మా నాన్నల నీడలో ఒక చిన్నపాటి సామ్రాజ్యానికి రాకుమారిలా పెరుగుతుంది. ఆడపిల్ల ఆ గోడలు, ఆ గదులు, ఆ వాకిలి అన్నీ తనవే అనుకుంటుంది. కానీ పెళ్ళి అనే మూడు ముళ్ళ బంధం పడగానే అప్పటి వరకు తనది అనుకున్న ఇల్లు ఒక్కసారిగా అమ్మగారిల్లు అయిపోతుంది. అతిథిలా వెళ్ళాలి, అతిథిలాగే తిరిగి రావాలి. ఇక అత్తగారింట్లో అడుగు పెట్టగానే కొత్త మనుషులు, కొత్త పద్ధతులు అన్నీ తనే నేర్చుకోవాలి. అందరినీ తనే కలుపుకోవాలి. అక్కడ బాధ్యతలు తనవి, పనులు తనవి. కానీ నా ఇల్లు అని మనస్ఫూర్తిగా అనడానికి ఎందుకో ఒక చిన్న సంకోచం. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అటు పుట్టిల్లు పరాయిదైపోయి ఇటు అత్తారిల్లు తనది కాక ఆడపిల్ల అసలు చిరునామా ఎక్కడా అని. కానీ నిజానికి ఆడపిల్ల అంటే ఒక ఇల్లు కాదు, ఆమె ఒక నిరంతర ప్రవాహం. నదికి పుట్టిన చోటు పర్వతం కావచ్చు, కానీ అది సముద్రంలో కలిసే వరకు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆడపిల్ల ఎక్కడుంటే అక్కడే ప్రాణం ఉంటుంది. తను లేకపోతే ఏ ఇల్లు ఇల్లు అనిపించుకోదు. తన ప్రేమతో, ఓర్పుతో, సంస్కారంతో ఏ ఇంటిని నందనవనం చేస్తుందో అదే తన అసలు ఇల్లు. ఆమె రెండు వంశాలను కలిపే బంగారు వారధి. అందుకే ఆడపిల్లకి ఒక ఇల్లు ఉండదు అనడం కంటే ఆడపిల్ల ఎక్కడుంటే అదే ఒక అందమైన ఇల్లు అవుతుంది అని చెప్పడం సరి అయినదేమో. ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీ మనసుకి హత్తుకున్నట్లయితే వీడియోను లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. సెలవు. రచన కందగట్ల స్వరూప.